20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానమును పాల్గొనేవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితం ఎలాంటిదో ఈరోజు కాస్త మనసు పెట్టి మీరు ఆలోచన చేయండి. ప్రపంచంలో మనిషి భయపడేది మరణానికి. ఆమె దేనికి భయపడతారు? అన్నిటికీ ఎన్నొచ్చినా ఎదుర్కొంటారు, కానీ మరణము, చావు అనే దగ్గరికి వచ్చేళ్ళకే ప్రతి మనిషికి కూడా భయం. కానీ దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడై లేపబడటానికి కారణం చాలా ప్రాముఖ్యమై ఉంది. యేసు సమాధిలో ఉంచబడి మరలా 3వ దినమున తిరిగి లేస్తాను అన్న లేఖన సత్యములు ఎంత నిజమో, యేసు ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి అనుదినము దేవుని భయము కలిగి ఆయనను ఎమ్మడిస్తున్న వారికి మరణము లేదు అన్న సత్యము చాలా నిజం. మీరు నమ్ముతున్నారా? మనకి మరణము లేదు. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు చావు ఎదురొస్తున్నా, మరణం ఎదురు వస్తున్నా మరణానికి భయపడలేదు. ఆది అపోస్తులను మనం చూస్తే, ఆది మా సంఘములు చూస్తే, నేటికి అనేక దైవజనుల్ని మనం చూస్తే, దైవ ప్రజలను మనం చూస్తే సావుకు భయపడట్లేదు. ఆమె ఎందుకు సావుకు భయపడలేదంటే, మరణము మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మరణపు ముళ్ళుని విరిచేశాడు, మరణాన్ని ఆయన అణిచివేశాడు. ఇక ఏ మరణము కూడా తన ప్రజల మీద ఏలుబడి చేయలేదు. దానికి అనేక సాక్ష్యములు, రుజువులు ఉన్నాయి. స్తోత్రం. యేసు ప్రభు చెప్పిన మాటే మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలు 5వ అధ్యాయం 29 చూస్తే, యోహాను సువార్త 5:29 వచనమును చూస్తే, అక్కడ మేలు చేసిన వారు దొరికిందా? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. చాలు. అంటే చనిపోయిన ప్రతి మనిషి మరలా బ్రతుకుతాడు. వాడు పాపి అయినా నీతిమంతుడైనా మరలా బ్రతుకుతారు. స్తోత్రం చెప్ప. మన ఆలోచన ఏంటి? ఇప్పుడు చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉందా? 7 జన్మలు అంటారు, ఉన్నాయా? లేవు. మనిషికి ఒక్క జన్మకే తల్లకిందులు చేస్తున్నావు, ఒకే ఒక జన్మకి. ఇంక 7 జన్మలు నిన్ను వదిలేస్తే దేశం ఆగిద్దా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు. కొంతమంది ఏమంటారంటే, ఇదిగో ఈ జన్మలో అంటే అయిపోయింది, వచ్చే జన్మలోనో ఎట్లయినా ఎంచుకుంటారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, మనిషికి ఒకే జీవితం, ఒకే జన్మ, ఒకే లైఫ్. ఈ చిన్న జీవితాన్ని ఈ భూమి మీద ఎవరైతే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎన్నడూ మరణము లేకుండా ఆ నిత్యమైన రాజ్యములో యుగములు బ్రతికే అవకాశం దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజున భూమి మీద బ్రతకలేక అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అనేకులు తనంతట తన ప్రాణాన్ని తీసుకొని ముగించుకుంటున్నారు వారి జీవితాలని.
కానీ దేవుని వాక్యం అంటుంది నా యందు విశ్వసించువాడు ఎన్నడూ మరణించు. స్తోత్రం చెప్పండి. ఎన్నడూ మరణించడు, వాడు బ్రతుకుతాడు అని చూస్తే ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రకారంగా చాలామంది బైబిల్ యొక్క పండితులు, బైబిల్ జ్ఞానం కలిగిన వారు రెండే పునరుద్ధానాలు అంటారు. ఎన్ని? రెండే అంటారు. ఒకటేమో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, రెండోదేమో కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానికి, ఇంకెంతమంది ఇంకేమీ లేవు అంటారు. కానీ నేనేమన్నంటే పునరుద్ధానం అనేది చాలా వరుసలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పునరుద్ధానం అనేది చాలా విధానంగా ఉన్నది. దానిలో యేసు ప్రభు ప్రథముడు. స్తోత్రం చెప్పండి. అనుకున్నారు యేసు ప్రభు చరిత్ర అయిపోయింది, ఈయన చంపేశాము, సమాధి చేసేసాము, ఈయన లేయుడు అన్నాడు. కానీ యేసు ప్రభు సమాధిని ఆపిందా? ఆయన్ని గొలుసులు ఆపాయా? బండ ఆపిందా? ఏది ఆపలేదు. మొత్తం తెంపుకొని బయటకు వచ్చేసి. స్తోత్రం. కానీ సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు? సమాధి లేకుండా సిలువ మీద నుంచే ఆయన బ్రతకొచ్చు కదా అని కొంతమంది వెర్రివారు డౌట్ అడుగుతారు. నేనేమన్నా అంటే సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు? ప్రైజ్ లార్డ్. ఏంది మీ ముచ్చట? ఏందేడా మీ నలుగురు గూడారు సోఫరు వెనక కూర్చోపోండి. ఇప్పుడు నేను అంటున్నాను, సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు? ఆమె సమాధిలో ఏం చేశాడు యేసు ప్రభు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానం మాకెందుకు లేనాయనా? ఏదో నేను సమాధిలో యేసు ప్రభు ఖాళీగా లేడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. సమాధిలో యేసు ప్రభు ఖాళీగా లేడు. వాక్యం చెబుతుంది, వేద గ్రంథం చెబుతుంది, యేసు ప్రభు అంట చెరలో ఉన్న వారికి ఆత్మ రూపముగా వెళ్ళి వారికి సువార్త చెప్పి ఆ చెరను చెరగా పట్టుకొని దేవుడు పైన పెట్టేశాడు. స్తోత్రం. చనిపోయిన ప్రతి ఒక్క ఆత్మ చెరపట్టబడ్డది. సాతాను ద్వారా చెరపట్టబడి ఉంది. ఆ చెర ఎక్కడా? యేసు ప్రభు సిలువలో మరణించక మునుపు ఆ చెర అనేది భూమిలో ఉండేది. ఆమేన్. భూమిలో చనిపోయిన ప్రతి మనిషి కూడా చెరలో 4 స్థలాలు ఉంటాయి. నరకం అనే దానిని ఒక 4 స్థలాలు. 1 నరకం, 2 అగాధం, 3 కట్టికి చీకటి, 4 చెర. ఈ 4 స్థలాలు భూమిలో ఉన్నాయి. కానీ చనిపోయిన ప్రతి ఒక్క ఆత్మ అంటే యేసు ప్రభుని నమ్మి ఆ యేసు ప్రభుని అమ్మడించిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వాళ్ళందరూ ఆ చెరలో బంధించబడ్డారు. యేసు ప్రభు సమాధిలో లేడు. సమాధిలో నుంచి ఆలోకి వెళ్ళి చెరను పట్టుకొని ఇదిగో తీసుకెళ్ళి ఇప్పుడు పరదేశి 3 ఆకాశంలో ఉంది, అక్కడ పెట్టేశాడు. స్తోత్రం. అందుకని సిలువలో దొంగతో ఏమన్నాడు? నాతో కూడా నువ్వు నేడు పరదేశిలో. ఇప్పుడు పరదేశి భూమిదా పైనుందా? పైనుంది. యేసు ప్రభు వెళ్ళేటప్పుడు చెరగా పట్టుకొని వెళ్ళిపోయాని ఉంది. అయితే యేసు ప్రభు ప్రతి ఉనికి కూడా చేసింది. ఆమేన్. మరణము కూడా పనిచేసింది. ఆయన సమాధిలో కూడా అనేక ఆత్మలను రక్షించాడు. ఆయన పునరుద్ధానం అయి కూడా అనేక కార్యాలు జరిగించాడు. ఇప్పుడు నేనంటున్నాను, యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం, మన భక్తి అంతా వ్యర్థమే. అదే పౌలు గారు అంటాడు, యేసు ప్రభు పునరుద్ధానుడై లేపబడకపోతే నీ విశ్వాసం, నీ నిరీక్షణ అంత శూన్యం. స్తోత్రం చెప్పండి. మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడై ఇదిగో తండ్రి వద్దకు వెళ్ళాడు. ఏ విధముగా వెళ్ళాడో మరలా అదే విధముగా ఇదిగో
మధ్యాకాశమునకు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో కూడా వెళ్ళిపోతామన్న నిరీక్షణ సంఘానికి ఉంది. దేవుని బిడ్డలకి అంటే క్రైస్తవులకి నిరీక్షణ ఏంటి? యేసు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ నిరీక్షణ నెరవేరాలంటే యేసు బ్రతికి ఉండాలి కదా, ఆయన పునరుద్ధానము చెందాలి కదా. స్తోత్రం చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుటం, దాన్నే పునరుద్ధానం అంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పునరుద్ధానపు 7 ఉన్నాయి. చాలామంది 2 అంటారు. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం అంటారు. కానీ 7 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకసారి ఆ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూడండి. ఆ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అయ్యా, ఎక్కడి నుంచి చదువుతావు? అంటే 12 నుంచి చదవయ్యా. 12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచు ఉండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానమును లేదని ఎలా చెబుతున్నారు? లేని ఎడల క్రీస్తు కూడా లేపబడ ఉండలేదు కదా. మరి క్రీస్తు లేపబడని ఎడల మేము చేస్తున్న ఉపదేశము వ్యర్థమే, ఈ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపడని ఆయన గురించి సాక్ష్యము చెబుతున్నాం. దేవుడు యేసుని లేదని మేము సాక్షులము, అది అపొస్తలులు దృఢముగా చెప్పారు. కొంతమంది ఏం చేస్తారంటే యేసు లేదు, అదిలో చనిపోయారు. కానీ శిష్యులే, ఇప్పుడు చూడండి, వాళ్ళ శిష్యులే చనిపోయా అని ఎత్తుకొనియారు. స్తోత్రం చెప్పండి. ఆ మాట కూడా మీకు క్లారిటీ ఇస్తా. ఆ మత్తయి సువార్త 20లోకి మీకు క్లారిటీ ఇస్తా. ఎక్కడ? 27 62 నుంచి ఒకసారి చదవండి. 27 62 నుంచి. మరునాడు అనగా మూడు దినం తర్వాత అదిగో యేసు ప్రభు మాట మళ్ళా వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాలు లేపుతానని చెప్పి యేసు ప్రభు దేహం గురించి చెప్పాడు. అంటే యేసు ప్రభు చెప్పాడు, ఆ వంచకుడు, ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమని యేసు ప్రభుని, ఆ వంచకుడు 3వ దినం లేస్తానని చెప్పాడు అని వాళ్ళకు చెబుతున్నాడు. కంటిన్యూ. అది జ్ఞాపకం ఉంది కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేసి ఆజ్ఞాపించు. కానీ శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని ఆయన మృతులలో నుండి లేచినని ప్రజతో చెప్పుదు. అప్పుడు వాడు ప్లాన్ ఏంటి? సైతాన్ గారి ప్లాన్ ఏంటి? యేసు ప్రభు పునరుద్ధానుడై 3వ దినం లేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన మాట నెరవేర్చడానికి తన శిష్యులు వచ్చి ఈ రాయిని దొర్లించి యేసు ప్రభుని ఎత్తుకొని పోయి ఆయన బ్రతికున్నాడు చెప్తారేమో, కనుక మీరు జాగ్రత్తగా కావిలి కాయండి. జాగ్రత్తగా కావిలి కాయండి. ఇప్పుడు వాళ్ళు కావిలి కాసే బందోబస్తు చేశారు, పెద్ద పెద్ద గొలుసులు వేసి బిగించారు.
యేసుని ఏమన్నా ఆపాయా? నన్ను ఆపింది. నేను అంటున్నాను, అందుకనే దేవుడు ప్రపంచానికి సవాలు, నేనే దేవుడిని. ఆ ధైర్యాలు మనకు కూడా. ఆమె చెప్పండి. మరండి యేసుప్రభు మరి అందరూ దేవుళ్ళండి. యేసుప్రభు చెప్పాడు, నేనే దేవుణ్ణి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని బంధించాలి, లేపబడకూడదని సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ యేసు లేపబడ్డాడు. స్తోత్రం. నేనేమంటున్నానంటే యేసు ప్రభు లేపబడకపోతే, అందులో అలాగే ఉంటే ఈరోజు ఆయన దేవుడు కాదు, ఆయనని వెంబడించే వాళ్ళము కాదు. ఈరోజు మనం ఆయన్ని ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టండి. నీ దేవుడు ఎవరు? బ్రతుకుతున్నాడా? హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు? ఆ గుడి దగ్గర, ఆ ఊర్లో ఉంటాడా? లేదు. ఆయన ఏమన్నానంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, అక్కడ నేను ఉంటా. ఆయన సర్వాంతర్యామి. అంటే ఒకే చోట, ఒకే స్థలంలో అన్ని ప్రపంచ దేశం అంతటా ఉండే వాడే దేవుడు. ఆమేన్. ఒకే చోట, ఒకే 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 నిమిషం ఇక్కడ ఉండాలి, అక్కడ దేమంతటి ఒకే చోట దేవుడు అనబడుతున్న సర్వాంతర్యామి. అలాంటి శక్తి పొందుకున్న యేసు లేపబడ్డాడు. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటంటే యేసు లేపబడినట్లుగా తన ప్రభు లేపుతారు. స్తోత్రం. మనకి లేదండి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళకి మరణము అనేది లేదు. అని భౌతికమైన ఈ శరీరము ఈ కలిసిపోద్ది, కానీ ఇదిగో మహిమ కలిగిన శరీరము ధరించుకొని యేసుతో, హల్లెలూయా. అందుకే అన్నాను, యేసు మీద నిరీక్షణ ఉంచే వాళ్ళు దేనికి భయపడకూడదు, దేనికి కృంగిపోదు, దేనికి వెనుదిరగకూడదు. చెప్పండి. ఈ ఈ ఈ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఇదిగో రోగాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, రోగాలు కుదరని పరిస్థితులన్నిటి నలిగిపోతుంటాం. ఇది క్షణికి మాత్రమైంది. 4 రోజులు ఇవన్నీ తర్వాత యేసు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడే విడిచిపెట్టి ఒక మహిమ కలిగిన దేహాన్ని ధరించుకొని, ఒక పునరుద్ధానపు శరీరాన్ని ధరించుకొని యేసుతో సదాకాలం ఉంటాం. హల్లెలూయా. అందుకనే మన నిరీక్ష యేసు మీద వాలి. ఇప్పుడు యేసు మొదటి పునరుద్ధానములో లేపబడిన చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15:3లో ప్రథమ ఫలం అంటే ఎవరు? మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది? ఏదో చెప్పుకుంటూ పోతున్నారా? కాసేపు గాలి ఇసురుకుంటూ కూర్చొని ఎండిపోదాం అని వచ్చారా? నేను అంటున్నాను, క్రైస్తవుని జీవితం మొత్తం ఇక్కడే ఆధారపడింది. క్రైస్తవుని యొక్క జీవితం మొత్తం ఈ పునరుద్ధానం మీదే ఆధారపడింది. కొంతమంది ఆదిమ సంఘంలో ఇదిగో మీ భర్తను వదిలిపెడతాం, యేసుప్రభుని మర్చిపో అని చెబితే వాళ్ళు అన్నారు, కావనైనా చేస్తాం కానీ యేసుప్రభుని మర్చిపోం. ఎందుకు అంతగా ఉన్నామంటే వాళ్ళు అన్నారు, మేము పునరుద్ధానములో పాలు పొందాలి. చంపేయను ఎదురెళ్ళారు. కారణం ఏంటి? శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి అంటే ఇప్పుడు చంపబడితే లేపబడతాం. ఇప్పుడు నీకు అర్థమైందా? యేసుప్రభు చెప్పిన ఉపమానమే, గోధుమ గింజ భూమిలో సావది, మీరు చెప్పట్లా. ఇప్పుడు ఒక విత్తనం భూమిలో విత్తినప్పుడు చనిపోతేనే మొక్క మొలిసి, చనిపోకపోతే మొలుస్తుందా? అందుకనే ఆ విత్తనం చనిపోతే లేత మొక్క వచ్చి అది విస్తారమైన పంట మనకి ఇస్తుంది. యేసుప్రభు చెప్పింది కూడా అదే. క్రైస్తవుడు అనే భూమిలో పడి చావాలి, శ్రమలలో, ఇళ్ళల్లో, అవమానాలలో నలిగిపోవాలి. ఆ
పడ్డ ఆ జీవితంలో నుంచి చిన్న మొలకెత్తిద్ది. ఆ మొలకే జీవం. ఆ జీవము అనేకులను బ్రతికిస్తుంది. హల్లెలూయా. అందుకనే ప్రథమ ఫలము అనగా యేసు పునరుద్ధానపు వరుసల్లో మొదటి వరుసలో యేసు ప్రవేశాడు. యేసు ప్రభు లేచాడు. మీరు గమనించండి. కూడా ఉంది. యెరూషలేములో చూడండి, ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొట్టి చూడండి. యేసు ప్రభు సమాధి అని యూట్యూబ్లో కొట్టి చూడండి. ఇప్పుడు భూమి మీద ఉన్న జెరూషలేములో ఆ సమాధి అంతా, అదంతా ఆ హిస్టరీ అంతా మనకు వచ్చేస్తుంది. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అందులో ఆయన లేడు. ఆయన లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్తున్న మార్గం నా పిల్లలు కూడా రావాలి. ఇప్పుడు యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు, నువ్వు కూడా మరణాన్ని గెలవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రెండో వరుసలో ఎవరిని పెట్టాడు? రెండో వరుస ఎవరు? యేసు ప్రభు. ఆ వాక్యం చూశారు కదా. రెండో వరుసలో ఎవరంటే చూడండి. రెండో వరుసలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23. హల్లెలూయా. 12:23 హెబ్రీయులు. దొరకలేదయ్యా? 12వ అధ్యాయము 23 వచ్చి పరలోపు ఎరుముకు దేవతల యొద్ద పరలోకమందు రాయి ఉన్న జ్యేష్ఠుల సంఘం. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్షణ వచ్చి ఉన్నారు. చూడండి, మేము హెచ్చరిస్తున్నారు, మీకు మంచి మార్గంలో నడిపిస్తున్న వాళ్ళని మీరు తృణీకరించకూడదు. ఏమన్నారు? జాగ్రత్త. చాలు. చాలా స్పష్ట దైవజనుడైన పౌలు గారు రాశాడండి. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. స్థానం వచ్చేసింది. ఇప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, రెండవ పునరుద్ధానపు యొక్క వరుసలో జ్యేష్ఠుల సంఘాన్ని పెట్టాడు. జ్యేష్ఠుల సంఘం అంటే పూర్ణ సిద్ధి, అంటే పూర్ణముగా పరిశుద్ధపరచబడిన వధువు సంఘం. ఆ వధువు సంఘము ఎప్పుడో తెలుసా? మధ్యాకాశం ప్రభు వస్తాడు, వచ్చేసే అంటాడు. ఇదిగో రెప్పపాటు తెస్సలోనికి రాసిన పత్రికలో రాయబడిగా, ఇదిగో క్రీస్తు నందు మృతుల వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవం ఉన్న మనము రూపాంతరం అంటే మార్పు చెంది వారితో ఏకమై యేసుని ఎదుర్కొంటాం. ఇది రెండవ పునరుద్ధానపు ఒక వరస. అంటే రెండవ పునరుద్ధం ఎవరికి ఇచ్చాడు ఆ ధన్యత అంటే సంఘానికి. ఏ సంఘానికి? సంఘం అంటే అందరూ సంఘం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చే ప్రతి వాళ్ళు కాదు, బాప్తిసం తీసుకున్న ప్రతి వాళ్ళు సంఘం కాదు, ఆత్మ పొందు ప్రతి వాళ్ళు సంఘం కాదు, బైబిల్ జ్ఞానం తెలుసుకున్న ప్రతి వారు సంఘం, ప్రజల శరీరం తీసుకుంటున్న సంఘం కాదు. మరి సంఘం అంటే ఎవరు అంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వాళ్ళు, ఆత్మలో, శరీరములో, ప్రాణములో పరిశుద్ధపరచబడిన వాళ్ళు. ఎట్టపరచబడతావు? నీ నోరు పరిశుద్ధంగా ఎట్లా ఉంటుంది? నీ శరీరం పరిశుద్ధంగా ఎట్లా ఉంటుంది? నీ పరిశుద్ధంగా ఎట్లా ఉంటుంది అంటే, ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే బంగారం ఎక్కడికి వెళ్ళాలి? కొడతారు వాళ్ళు అట్లా అని మాకు. స్తోత్రం. దెబ్బలు తినేస్తాం నన్ను.
స్తోత్రం చెప్పండి. అమ్మా మీకు అర్థమవుతుందా? ఒక బంగారాన్ని చేసి మేలి బంగారంలో తయారు చేయాలంటే అగ్నిలో పుటం వేయబడా, అగ్నిలో కాడాలి కదా, అగ్నిలో పరీక్షించబడాలి కదా. పరీక్షబడిన తర్వాతే అది ఒరిజినల్ డూప్లికేట్ అని అతను చెబుతాడు కదా. చెప్పండి. ఇప్పుడు మీకు ఉన్నాయి కదా, బాగుంది కదా, అది ఒరిజినల్ డూప్లికేట్ అని తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? స్తోత్రం. అలాగనే నువ్వు నువ్వు నిజం విశ్వాసవా, డూప్లికేట్ విశ్వాసవా, పరిశుద్ధమైన సంఘమా, డూప్లికేట్ సంఘమా అని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో అగ్ని వంటి మహాశ్రమలు, ఆమేన్ ఆమేన్, అగ్ని వంటి మహాశ్రమలు పెడతాడు, దేవుడే పెడతాడు. అప్పుడు ఆ శ్రమలలో నువ్వు పుటము వేయబడితే ఆ పుటము వేయబడిన అనుభవం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? పరిశుద్ధపరచబడకుండా ఉద్దానపులో ఎత్తబడటం కష్టం. అందుకని ప్రభు కూడా పలుమార్లు సంఘానికి తన ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుణ్ణి, ఆమేన్, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా నా వల్లే అండి. ఎవడేం చెప్పాడా? ఏ దేవుడేం చెప్పాడు ఎలా అని? ఇదిగో నాలా ఉండని ఏ దేవుడు చెప్పాడా? ఎవడేం చెప్పాడు కదా? యేసు చెప్పాడు. యేసు చెప్పాడు, మీరు నాలాగా మారండి, మీరు నాలాగా మారండి, నేనుండే మహిమలోకి రండి, నేను తలములో ఉండండి. యేసు చెప్పాడు. అందుకని రెండో వరుసలో ఎత్తబడేది సంఘం. ఆ సంఘం ఏది? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠ సంఘం అంటే మొదట ఇప్పుడు చూడండి, మొదట దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, మొదట దేవునికి భయపడేవాళ్ళు, మొదట భక్తులు వాళ్ళు, ప్రార్థన అనుభవం కలిగిన వారు, మొదట దేవుని మీద విశ్వాసం ఉంచేవారు, మొదట నెరినగలిగారు, మొదటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. వీటికి అనుకున్నాం అనుకో, ప్రార్థనకి వెనకే, మరి వచ్చే విషయంలో వెనకే, దేవుని పనిలో వెనకే ఉంటున్నారా? అన్నిటి నువ్వు వెనకున్నావు అనుకో, నీకు ఈ స్థానం రాదు. ఏ స్థానం? ఈ స్థానం రాదు. ఎందుకో తెలుసు? నువ్వు దేవుని దేవుని పనిని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేశావు. అందుకనే నీ స్థానం వెనక్కి వెళ్ళిపోయింది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేనేమన్నాను, పరిశుద్ధపరచబడకుండా మనము దీన్ని ఎదుర్కోలేము. నువ్వు ఎన్నైనా చెయ్యి, ఎన్ని త్యాగాలని, కానీ పరిశుద్ధకుండా దేవుడిని సమీపించలేము. సత్యం. పాత నిబంధన కాలంలో యాజకులే, పాస్టర్లే, పెద్ద పాస్టర్లే చిన్న పొరపాటు జరిగితే దేవుడు చంపేశాడు దేవుడు. జాగ్రత్త. నేనేమన్నాను, దేవునితో ఆడుకుందాం. ఆయనకు పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. స్తోత్రం. పరిశుద్ధత అంటే చాలా ఇష్టం, నీతి అంటే చాలా ఇష్టం. కనుక ఆ విధంగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. బ్రతికితే ఇదిగో రెండో పునరుద్ధానములు మనము లేపబడతాం. ఏం చెప్పండి? లేపబడతాం. రెండో స్థానం ఇచ్చాడు దేవుడు మనకి. ఎంత గొప్ప భాగ్యం. మొదట ఆయన వెళ్ళాడు, నెక్స్ట్ ఎవరిని పిలిచాడు? మనకంటే ఇంకెవరున్నారు? పాత నిబంధన వృద్ధులు ఉన్నారు. మీరు గుర్తుకోండి, మనకంటే ఉన్నారు అబ్రహాము, యాకోబు, ఏలియా, ఎలీషా, మోషే, యెహోషా, యోబు, దావీదు, యెషయా, ఈ పరిశుద్ధులు అందరూ కూడా ఉన్నారు కదా. అంటే నేను ఒక మాట చెప్తాను, నేను వాళ్ళంటే భక్తి వాళ్ళు ఎక్కువ చేసామా? అర్థం కాల. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? నువ్వేం చేయలే. స్తోత్రం చెప్పండి. వాళ్ళు సింహాల బోన్లు పోయారు, నువ్వు వెళ్ళావా? వాళ్ళు అగ్నిలో పడ్డారు, నువ్వు పడ్డావా? వాళ్ళు దేవుని కొరకు చంపబడ్డారు, నువ్వు చంపవా? వాళ్ళు దేవుని కొరకు రక్తము చిందించావా? వాళ్ళు దేవుని కొరకు వాళ్ళ ఆస్తులు వదులుకున్నారు, నువ్వు వదులుకున్నావా? వాళ్ళు దేవునికి వాళ్ళ సుఖాన్ని వదులుకున్నారు, నువ్వు వదులుకున్నా? వాళ్ళు దేవుని కొరకు వాళ్ళ శరీరాన్ని నలుకున్నారు, నువ్వు నలగొట్టుకున్నావా?
మరి నిన్నెందుకు దేవుడు మొదటి పెట్టాడు? వాళ్ళని ఎందుకు వెనకబెట్టాడు? అర్థమవుతుందా? కష్టపడి దేవుని కొరకు అన్ని త్యాగం చేసినోనేమో దేవుడు వెనకబెట్టు, ఏం చేయకుండా స్టైల్గా వచ్చి ప్రభా ఓకే నేను వచ్చాను ప్రభా అన్నం ముందు పెట్టాడు. న్యాయమా? న్యాయమా? మరి అడుగు ప్రభుని, ఏంటి ప్రభు అట్లా చేసావు ఏంటి ప్రభు అని అడుగు. అవుతుంది చెప్పరే. ఒక్కసారి మనకు అలాగే డౌట్లు వస్తా, నేను ఎంత చేస్తున్నా, నేను ఎంత పరిచర్య చేస్తున్నా, నేను ఎంత సపోర్ట్గా ఉన్నా, నేను ఎంత ఇదిగా ఉన్నా, అసలు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇట్లా చూటిపోటు మాటలు అంటున్నారు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నన్ను ఎందుకు అది ఇదే అని చాలామంది మనం అలుగుతాం కదా. అప్పుడు స్తోత్రం చెప్పండి. అలుగుతాం అలగవా? నేను అంటున్నాను, దేవుడు అలిగేవాడు ఎవరు కూడా ఆశీర్వాదకరంగా లేరు. నేనేమన్నా అంటే, మనుషునికి చేసినట్లుగా మీరు చేస్తే, మనుషులకు చేసినట్లుగా మీరు చేస్తే మీ జీవితాలలో చేసిన దానికి ఆశీర్వాదం రాదండి. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? మనిషి ముఖాన్ని చూసి మనుషులకు చేసినట్లుగా మనం చేస్తే మనకి ఏ ఆశీర్వాదము రాదు. ఎలా చేయాలంట? దేవునికి చేసినట్లుగా చేయాలి. నేను ఇస్తుంది దేవునికి, నేను చేస్తుంది దేవునికి, ఈ పరిచర్య దేవునికి చేస్తున్నాను అన్న విధానం ఆ మనసుతో చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆశీర్వదిస్తాడు. నేను తప్ప ఇంకెవరు చేయరు అనుకున్నావు అనుకో, దేవుడు తీసి పక్కన వేసి ఇంకొకరిని లేపుతాడు. సౌలు కొంచెం ఎగస్ట్రాలు పడ్డాడు, తీసి పక్కన పెట్టి దావీదుని లేపాడా లేదా? ఆయనకి ఎవరు అని లేదు, తింటూ వాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. వెనకపోయారనుకో పక్కన పెట్టి కొన్ని పిలుచుకుంటాడు. ఆమెను చెప్పండి, చేతులు చెప్పండి. ఇప్పుడు మనందరం దేవుడి మాట వినాలంటే ఏం చేయాలి? మన నిరీక్షణ రాకడలో ఏ విధం వచ్చినాయని ఎత్తబడాలంటే ఏమి? పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? ప్రార్థన చేస్తే రాదు. మీకు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేస్తే రాదు, డబ్బులు ఇస్తే రాదు. ఎలా వస్తుంది? స్తోత్రం మా చెప్పరే. ఎలా వస్తుందమ్మా పరిశుద్ధత? ఎట్లా వస్తుంది నేను చెప్పనా? నీ గుండె పగిలితే పరిశుద్ధత వస్తుంది, నీ మనసు గాయపరచబడితే పరిశుద్ధత వస్తుంది. స్తోత్రం. అర్థమవుతుందా? అందుకనే దేవుడు అనేకులు ముళ్ళు గుచ్చుకోవటానికి ఈ విషయంలో తరచుగా అపోస్తులైన పౌలు గారు తరచుగా ప్రార్థన చేశారంట. మీరు కావాలంటే చదువుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా చదువుకొని తర్వాత మీరు అతను తరచుగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభా ఈ ముళ్ళు నన్ను అనేక బాధతుంది, పట్టుకోలేకపోతున్నాను, తీసేయి ప్రభు అని ప్రార్థన. అది నీకు అవసరం. తీసేయమను. అది నేను నీకు కృపనిస్తాను, ఓర్చుకునే కృపనిస్తాను, సహించే కృపనిస్తాను, కానీ ఆ ముళ్ళు మాత్రం నీ నుంచి తీసివేయను. ఆ ముళ్ళు అవసరం నీకు. ఎందుకో తెలుసా? నువ్వు 3వ ఆకాశానికి వెళ్ళావు కదా, వెళ్ళాడో లేదా? 3వ ఆకాశానికి వెళ్ళావు కదా, అనేక చూసావు కదా, చూసిన నీకు గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది, హెచ్చింపు వస్తుంది, స్వార్థం వస్తుంది. అందుకని ఆ ముళ్ళు ఉందనుకో, ముళ్ళు గుచ్చే కొలది కన్నీరు వస్తుంది, ఏడుపు వస్తుంది. ప్రభు పాదాల దగ్గరికి వస్తావు. అప్పుడు నీలోకి ఆ చెడు ఆలోచన, ఆ చెడు మనసు ఏది కూడా నీలోకి రాకుండా ఏం చేస్తుంది? పశ్చాత్తాపడతావు. ఆ కన్నీళ్ళు ఆ ఒప్పుదల్ల నిన్నేం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రభా నేను తప్పు చేశాను నాయనా, నేను పొరపాటు చేశాను నాయనా, క్షమించు ప్రభా, నేను ఇట్లా అనకూడదు, నేను ఇలా ఆలోచించకూడదు ప్రభా, ఏంటి ప్రభా అని ప్రభు దగ్గర కన్నీళ్ళు కార్చినప్పుడు ప్రభు ఆ కన్నీటితో ఆ లోపం, ఆ బలహీనతను, ఆ పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. నీవు నలగొట్టబడకుండా, శ్రమలు, నిందలు, అవమానాలు రాకుండా పరిశుద్ధత అనేది రాదు.
ఆమేన్. పరిశుద్ధత అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఏంటంటే, ఒకటి మనంతట మనము పరిశుద్ధంగా ఉండాలి. చెడు చూడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, చెడు స్నేహాలతో వెళ్ళకుండా, చెడు సంబంధమైన సంబంధాలు పెట్టుకోకుండా మనంతట మనము జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చేసేది. కానీ ఆత్మలో, ప్రాణములో పరిశుద్ధత ఎలా వస్తుందంటే, ఇదిగో నలగొట్టబడాలి. అవమానిస్తారు. నువ్వేం చేయకపోయినా నువ్వు తప్పుడు దానివని ఏలెత్తి చూపిస్తారు. నువ్వేం చేయలే, నువ్వు తప్పు చేయలే, అయినా చూపిస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? హల్లెలూయా చెప్పండి. నేనేం తప్పు చేయలేదు అని చెప్పేసి అందరి ఎదుటికెళ్ళి ఏడ్చి నిజం చెప్పిస్తావా? స్తోత్రం చెప్పరే. నువ్వు నిర్దోషమని సాక్ష్యం పలికిస్తావా? ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనల్ని ఎందుకో నలగొడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుడు నన్ను ఎందుకో నలగొడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఎదుటి వారి మీద ద్వేషం పెంచుకోకుండా, నాలో ఏదో బలహీనత ఉంది, నాలో ఏదో లోపం ఉంది కనుక దేవుడు నన్ను నలగొట్టి ఈ విధముగా నన్ను నలగొట్టి పరిశుద్ధపరచాలని అనుకుంటున్నాడు అని మనకి అప్పగించుకోవాలి. యోబు అదేగా చేసింది. యోబు గారు అదేగా చేసింది. యోబు ఏమన్నా పాపాత్ముడా? దేవుడే సాక్షిపడగా, ఇతను యథార్థవంతుడు, ఇతను న్యాయవంతుడు, ఇతను నీతిమంతుడు, ఇతను భక్తిపరుడు, ఇతని వంటి వాడు భూమి మీద ఎక్కడ? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి సాక్ష్యం ఇచ్చిన దేవుడు యోబు గారిని అంత నలగొట్టాడు ఎందుకని? ఆయనలో ఎక్కడో అవగీత లోపం ఉంది. అది తీసేయటానికి దేవుడు నల్లగొట్టిన తర్వాత, పరిశుద్ధపరిచిన తర్వాత 2 దీవెనలు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, ఏగో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయా? దీన్ని బట్టి నువ్వు నలిగిపోవాల్సిన, బాధపడాల్సిన, కృంగిపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత శ్రమ పొందావో, నువ్వు ఎంత నష్టపోయావో, నువ్వు ఎంత అన్యాయం చేయబడ్డావో అంతకు రెట్టింపు దేవుడు ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, అవమానానికి ప్రతిగా పూదండ నీకు ఇస్తాను, ఘనతనిస్తాను, నొప్పి ఇస్తాను. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే హేళన చేయబడ్డావో అక్కడే నిన్ను హెచ్చించి వారి ముందే నిన్ను ఘనపరుస్తానని యోసేపుకు చెప్పాడు దేవుడు. స్తోత్రం. ఎస్తేరుకు చెప్పాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అనేక భక్తులకి దేవుడు చెప్పుకుంటా వాళ్ళని ఘనపరుచుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధతను బట్టి దేవుడు మన విషయములో కార్యాలు చేస్తాడు. ఆ పరిశుద్ధత ఎవరికి ఉండాలి? సంఘానికి ఉండాలి. ఈ సంఘము ఇదిగో ఎత్తబడుతుంది. ఇది 2వ స్థానం. మూడవది ఏంటంటే, ఆ తర్వాత చాలా ఉన్నాయి. శ్రమ అని, కోతకాలం అని, రాకడను గురించి చెబుతుంటే బహిరంగ రాకడని, కాలం అని, అలా ఆ విధంగా ఉన్నాయి. మూడవది ఏంటంటే, శ్రమల కాలంలో హతసాక్షులు. ఎవరు? హతసాక్షులు. వాళ్ళు లేపబడతారు. 4వ లైన్లో పాత నిబంధన పరిశుద్ధులలో ప్రథమ ఫలమైన హేలియా, హానోకులు వాళ్ళు లేపబడతారు. 5వదిగా ఈ విధముగా అన్ని చూస్తే, ఇప్పుడు చూడండి, చాలా ఇది లోతైన విషయాలు మీకు అర్థం కావట్లే, అందుకే నేను వెళ్ళట్ల ముందుగా. మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నామంటే ఒక 2 గుర్తుపెట్టుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు దేవుణ్ణి, గుడ్డిగా భక్తి చేయకూడదు. నన్ను అడగండి, నువ్వెందుకన్నా మరి యేసు ప్రభుని నమ్ముకొని ఎట్లా ఎందుకయ్యావు అని అడిగితే నేను సమాధానం చెప్తా. మీరు చెబుతారు? నేను అడిగితే చెప్తారా? అందుకనే స్వస్థత వచ్చిందని, కలిసి వచ్చిందని, మేలు జరిగినాయని,
రోగాలు పోయినాయని యేసు ప్రభుని నమ్మే భక్తులు కొందరైతే, కొంతమంది అదిగో ఇక్కడ జీవితం కంటే అక్కడ జీవితం కోరుకొని యేసుని నమ్ముకునే వాళ్ళు కొంతమంది. అర్థమవుతుందా? భూమి మీద బ్రతుకు కోసం కాదు యేసు ప్రభుని నమ్మేది. చనిపోయిన తర్వాత ఇంకొక బ్రతుకుంది. మీకు అర్థం కావట్లా. చనిపోయిన తర్వాత అసలు జీవితం అక్కడ ఉంది, ఇక్కడ ఏమి లేదు. ఇక 4 రోజులే, 4 రోజులు ఇక్కడ అది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఈ 4 రోజులకి ఎన్నో పగలు, ఎన్నో దేశాలు, ఎన్నో అసూయలు, ఎంత చెత్త. ఇది కాదు అసలు లైఫ్, ఇది కాదు అసలు బ్రతుకు. మనం చనిపోయిన తర్వాత లేపబడతాం కదా. యేసు ప్రభు వచ్చి మనల్ని ఇదిగో తీసుకొని వెళ్ళిపోతాడు కదా. అక్కడ అసలైన లైఫ్, అక్కడ ఉంటుంది మన జీవితం. ఆమె అర్థమవుతుంది మీకు? ఆ బ్రతుకు కోసమే మనము ప్రభువు యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ ఒక్క మాట చదువు, మనము ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయంలోనే ఆ మాట కూడా రాశాడు దైవజనుడైన పౌలు గారు. ఆ మాట చదవండి. 15వ అధ్యాయము 18వ వచనం. ఇగో ఈ మాటలు బాగా వినండి. క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. అది సంగతి. మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? అక్కడ రాయబడి ఉన్న మాట అంటే క్రీస్తునందు నిద్రించిన వారు అంటే క్రైస్తవులకి మరణం అనేది ఒక నిద్ర. హలో, లోకస్తులకైతే అది మరణం. క్రీస్తునందు యేసు రక్తములో కడగబడి బాప్తిసం తీసుకొని ఆత్మ పొందుకొని ఇదిగో యేసు ప్రభు కొరకు అనుదినము భయము కలిగి ఆయనని విశ్వసించి అంబడిస్తున్న వారు చనిపోయిన ఆ అనుభవాన్ని వాక్యము బైబిల్ ఏం చూస్తుందంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు. నిద్రపోయిన వాళ్ళు లేస్తారా లేరా? అలాగే జీవితాంతం నిద్రపోతారా? ఆమె లేపు మరొకసారి, నిద్రపోయామని. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక నిద్ర. చనిపోయామంటారు మీరు, లేదు, ఆమె నిద్రపోతుంది. నిద్రపోయే వాళ్ళు ఎప్పుడైనా లేస్తారు. మెలకువచ్చినప్పుడు దేవుడు లేపుతాడు. కనుక మన నిరీక్షణ ఏంటంటే, ఆయన అంటున్నాడు, క్రీస్తునందు మన నిరీక్షణ ఏంటంటే మనము లేపబడతాం. మనకు ఒక లైఫ్ ఉంది, మనకు ఒక జీవితం ఉంది. అది కాకుండా ఈ లోకం మట్టుకే, ఆశీర్వాదం మట్టుకే, స్వస్థతల మట్టుకే, దీవెనల మట్టుకే 4 రోజులు ఉంటాం, ఈ 4 రోజుల బ్రతుకులు అంత హ్యాపీగా ఉంటే చాలు అనే నిరీక్షణ ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడివి నీవు అని నేను అంటలేదు తల్లు. ఆయన అన్నాడు. ఎవరన్నాడు? పౌలయ్య అన్నాడు, మీరు దౌర్భాగ్యులు. ఎందుకో తెలుసా? మీరు యేసు ప్రభుని ఎందుకు అమ్మడించేది? స్వస్థత కోసమా? లాభం కోసమా? ఆశీర్వాదం కోసమా? కాదు. ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ పక్కన పెట్టండి, నిత్య జీవం కొరకు మీరు వెంబడించండి. ఆమె రేపు మీరు అందరూ కూడా నిద్రించి మరి లేపబడతారు, యేసుతో వెళ్తారు. అక్కడ నీ స్థానం ఏంటో దాని గురించి ఆలోచించేయి. ఆమె హల్లెలూయా. అక్కడ యేసు దగ్గర నీ స్థానం ఏంటి, నీ జీవితం ఏంటి, నీ పొజిషన్ ఏంటి, అక్కడ దాని గురించి ఆలోచన చేయాలి. అందుకే నేను అంటాను, క్రైస్తవులకి ఒక రెండు ఉండాలి గురి. చచ్చిపోయేంతవరకు నిద్రలో కూడా అదే కలవరేయాలి. నేను ఈ లోక సంబంధమైన దానిని కాదు. మరెవరి? నేను పరలోక సంబంధిని. అంటే పరలోక సంబంధమైనట్లుగా మనం బ్రతకాలి. లోక సంబంధులు తాగుతారు, తింటారు, అన్ని విధాలుగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మరి మనం చేయకూడదు. బైబిల్ చెబుతుంది మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు?
దేవుడు తినొద్దు అన్నాడా, తాగొద్దు అన్నాడా, చేయొద్దు అన్నాడా? చెయ్యొచ్చు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, కుటుంబాన్ని ఇచ్చింది, సుఖపడమనే. అర్థమవుతుందా? అన్నీ చక్కగా తిని లైఫ్ బాగా ఉండమనే. కానీ దుర్వ్యాపారం చేయకూడదు అన్నాడు. దుర్వ్యాపారం అంటే ఏంటి? వాళ్ళు తాగుతారు, వడ్డీలు కూర్చుకుంటారు, వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. కానీ మనం ఏంటంటే మనకి ఒక నడిపింపు ఉంది. దేవుడు చెబుతాడు, చెయ్యాలి. వాళ్ళకి ఎవడు చెప్పడు. దేవుడు చెప్పడు, పెద్దోళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. మనకెవరు చెబుతారు? మనకు దేవుడు చెబుతాడు, బిడ్డ ఇది మంచిది కాదు, ఇది ఎలా ఉండాలి, ఇదిగో ఈ దారిలో వెళ్ళు, ఇదిగో ఎలా బ్రతుకు, ఇది ఎలా మాట్లాడు, ఇది ఎలా జీవించు, ఇదిగో పెద్దలతో ఎలా ఉండు, ఇదిగో వాళ్ళతో ఎలా ఉండు, ఇది వీళ్ళతో. దేవుడు చెబుతాడు. దేవుడు చెప్పినట్లుగా మనం వింటే మన జీవితం. అర్థమవుతుందా? అందుకనే పునరుద్ధానము అనే పదము చాలా విలువైంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆ దేశము కొరకే, ఆ రాజ్యము కొరకే మనం ప్రయాసపడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.